నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పార్టీ జిల్లా సభ్యులు జల్లరాజు గారి అభినందనగా వందేళ్ల ఉత్సవాన్ని జయప్రదం చేయండి. వందేళ్ల ఉత్సవాన్ని జయప్రదం చేయండి. గిరిజన హక్కుల సాధన కోసం పోరాడతాం. గిరిజన హక్కుల సాధన కోసం గిరి వ్యాపారస్తులు జరుగుతున్న న్యాయాలపై పోరాడతాం. గిరి వ్యాపారస్తులకు న్యాయం జరుగుతున్న న్యాయాలపై పోరాడతాం. సిపిఐ 26న నాటి స్వాతంత్రానికి మునుపు సామ్రాజ్యవాదులతో ఎదురొడ్డి భారతదేశ స్వాతంత్ర పోరాట చరిత్రలో కలిగినటువంటి రాజకీయ పార్టీగా భారత కమ్యూనిస్టు పార్టీ ఉంది. నిరంతరం ఆ రోజు స్వతంత్ర పోరాటం నుంచి నేటి వరకు సుదీర్ఘంగా 100 ఏళ్ల పాటు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నిరంతరం ప్రజల పక్షాల ప్రజల హక్కుల కోసం పోరాడుతూనే ఉంది. దాంట్లో భాగంగానే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి గిరిజన హక్కుల సాధన కోసం కూడా, అలానే బాక్సైట్ మైనింగ్ లాంటి తవ్వకాలకు వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒకవైపు విద్యార్థి మరణాలు వరుసగా పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉన్నాయి. వరుస విద్యార్థి మరణాలు ఆపి మెరుగైన నాణ్యతైనటువంటి విద్యని ఈ గిరిజన ప్రాంతానికి అందించాలని, అలానే అడుగడుగున ప్రజా సమస్యల మీద సిపిఐ పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తుంది. అలానే ఈ గిరిజన ప్రాంతంలో సమస్యలు కొట్టుమిట్టాడుతూ ఉన్నా సరే ఒకవైపు పాలక వర్గాలు కానీ మరోవైపు అధికారులు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేకుండా నిమ్మక రేడియోతో వ్యవహరించడం జరుగుతూ ఉంది. దానిని ఉద్దేశించుకొని ఈ 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ ఈ ఏడాది మొత్తం ఉత్సవాలు జరుపుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా దశల వారీగా బహిరంగ సభలు, పబ్లిక్ మీటింగ్స్, పెద్ద ఎత్తున ర్యాలీలు, వినూత్న నిరసన కార్యక్రమాలు చేసి దేశవ్యాప్తంగా ఈరోజు కార్మిక వర్గాన్ని, కర్షక వర్గాన్ని, రైతు వర్గాన్ని మమేకం చేసుకుని ఉద్యమాలు నిర్వహించబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.